నేను ఈ మాత్రం ఉద్యమ స్ఫూర్తి రావాలంటే 10 ఏళ్ళు పట్టేది. అది ఒక్క నెలలో చేయగలిగాం. ప్రధానమంత్రి గారు వస్తున్నారు, యోగా డే ఫిక్స్ అయింది, డెడ్ లైన్. ఎవరూ చేయని విధంగా 1 మంత్ షెడ్యూల్ ఇచ్చాం, మైన్యూట్ షెడ్యూల్ ఇచ్చాం. నేను మా క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం. వండర్ఫుల్ వర్క్ చేశారు, వాళ్ళని అభినందిస్తున్నా. దానికంటే అధికార యంత్రాంగం సిఎస్ గారి దగ్గర నుంచి, కృష్ణబాబు హెల్త్ సెక్రటరీ దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్స్, ప్రత్యేకంగా విశాఖపట్నం కలెక్టర్, అదే సమయంలో డీజీపీ దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్, ఇంత పెద్ద ఈవెంట్ని జీరో ఇన్సిడెంట్, ఇట్ ఈజ్ హిస్టారికల్. చిన్న ఇన్సిడెంట్ కూడా జరుగుతూ ఉంటాయి, అలాంటివి కూడా జరగకుండా చేయగలిగారంటే టెక్నాలజీ ఉపయోగించారు, ప్రాపర్గా ప్లానింగ్ చేశారు, ట్రాకింగ్ చేశారు, ఎప్పటికప్పుడు అకౌంటబిలిటీ తీసుకొచ్చారు కంట్రోల్ రూములు పెట్టి. అదే సమయంలో ఈవెంట్ కూడా సక్సెస్ కావడానికి మీరు చూస్తే ఒక మంచి ఈవెంట్ కూడా ప్రభుత్వంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కూడా సంఘీభావంగా పనిచేశారు. పొలిటికల్ లీడర్షిప్ ప్రజాప్రతినిధులు ఇచ్చారు, అడ్మినిస్ట్రేషన్లో చేయాల్సిన పనులు వాళ్ళు చేశారు. అందువల్లనే ఇది ఒక మ్యాసివ్ సక్సెస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క నాకు విశాఖపట్నం అంటే ఎప్పుడు ప్రత్యేకమైన అభిమానం. నేను ఇప్పుడు కాదు, అన్నిసార్లు చెప్తూ ఉంటాను, ఇదే సెక్రటరియేట్తో, ఇది కలెక్టరేట్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఉదుహుద్ వస్తానే ఫస్ట్ నేను ఒక్కడనే ఇక్కడ రాగలిగాను. ఫస్ట్ డే ఉదుహుద్ నిన్న సాయంత్రం వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ రాలేకపోతున్నానంటే, నేను ఆ రోజు హైదరాబాద్లో ఉండి క్లియర్ అయినాక వస్తే ఆ ఇంపాక్ట్ ఉండదు, అధికార యంత్రాంగంలో కూడా అలర్ట్నెస్ ఉండదు. నేను అక్కడి నుంచి బయలుదేరాను. డిఫెన్స్ ఒకే మాట చెప్పారు, ఫ్లైట్ కెనాట్ టేక్ ఆఫ్ అని. ఏంటని అడిగాను. వెదర్ ఇది నాట్ కోఆపరేటింగ్, మీరు వెళ్ళేదానికి లేదు సార్ అని చెప్పారు. కాదు, ఎక్కడి వరకు వెళ్తే అక్కడికి వెళ్దాం, నేను వెళ్తానన్నాను. నేను వస్తే విజయవాడలో ఆపేశాం. విజయవాడ నుంచి బై రోడ్ రావాలనుకున్నాను విశాఖపట్నానికి. బై రోడ్ రావాలనుకుంటే కాదు అని రాజమండ్రిలో చెట్లన్నీ అడ్డం పడిపోతే రాజమండ్రిలో నైట్ హాల్ట్కి అయ్యాం. అక్కడి నుంచి నెక్స్ట్ డే హెలికాప్టర్ తెప్పించుకొని ఇక్కడికి వచ్చాను. కలెక్టరేట్ కళావిహీనం అయిపోయింది, అన్ని చెట్లు పడిపోయి గందరగోళమైన పరిస్థితి, ఏ హోటల్లో కూడా నీళ్ళు లేని పరిస్థితి, ఇళ్లల్లో నీళ్ళు లేవు, కరెంట్ లేదు, ప్రొవిజన్స్ లేవు.